వీళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి లేస్తే మనుషులం కాదనేటటువంటి అత్తెలివితేటలు అట్లాగే సాగుతున్నాయి. మళ్ళీ ఆసిఫ్ మునీర్ గారు ఏదో కూతలు కూశాడు. సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించి మరో దాడులు చేయగలిగేటటువంటి రక్షణ సామర్థ్యాన్ని పెంచుకున్నామంటూ ఆసిఫ్ మునీర్ ప్రకటించాడు. అయితే భారత నమ్మకాన్ని వమ్ము చేయగలం మేము అంటూ హెచ్చరించుకొచ్చాడు. ఏ చిన్న రెచ్చగొట్టే కార్యక్రమానికి దిగినా తీవ్రంగా స్పందిస్తామని భారత్ని హెచ్చరించాడు. మరోసారి అనుభూతి కూడా చూపించుకొచ్చాడు. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నప్పుడు యుద్ధానికి చోటు ఉండదని గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించాడు. కాకుల్లోని పాక్ మిలిటరీ అకాడమీలో శనివారం జరిగిన కార్యక్రమంలో మునీర్ భారత్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రతినిధిగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహరిస్తోందంటూ దిక్కుమాలిన కామెంట్ చేశాడు. పిచ్చేదవా, మరి దమ్ముంటే మొన్న రావాలి కదా, మీ దగ్గర అణుబాంబే అడిగిపోయింది, తీసుకుంటురా. వచ్చిన తర్వాత పాకిస్తాన్ అనేది ఈ భూమి మీద బూడిదగా మిగిలిపోతుంది. నీ జనంతో సహా చేస్తారు గ్యారంటీగా. భారతదేశపు ఎప్పుడూ రెచ్చగొట్ల. ఎవరు రెచ్చగొట్టాడు? పాకిస్తాన్ పంపించిన తీవ్రవాదులు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టారు. కానీ పహల్గాంలో చేసింది ఎవరు? పాకిస్తానా లేకపోతే మనం వెళ్ళి రెచ్చగొట్టామా? కానీ ఖచ్చితంగా ఈ ఎద ఉండగానే పాకిస్తాన్ నాశనం అయిపోతుంది అనుకుంటా.